అందరికీ నమస్కారం అండి. మిలినీర్ మైండ్ సెట్లో మరొక ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ద యూనిక్ పవర్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఈ ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి కూడా మన ఛానల్ తరపున అందరికీ వెల్కమ్ చెప్తూ, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాము. మిలినీర్ మైండ్ సెట్ తరపున ఇప్పటికీ 30 ఎపిసోడ్స్ చేశాము. ఈరోజు చేస్తున్నది 31 ఎపిసోడ్. చాలా అద్భుతమైన విషయాల్ని మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మిలినీర్ మైండ్ సెట్ ఎపిసోడ్లో ఒక వండర్ఫుల్ విషయం అనమాట. మనందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ఒక విషయం మనం చెప్తున్నప్పుడు ఈ విషయం గురించి నాకు తెలుసు అంటాం, అవునా కదా? తెలుసు అంటాం కదా. అంతకుముందు తెలిస్తే ఆ విషయం గురించి వింటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను అనగానికి ఒక రాజుగారు ఉన్నారంట, ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారంట, 7 వేటకెళ్ళారంట అనగానే ఈ విషయం నాకు తెలుసు అంటాం కదా. అంటే ఆ విషయం, ఆ స్టోరీ నాకు తెలుసు అనే అర్థం, అంతేనా? అంటే అది నిజంగా మనకి తెలుసా అంటే తెలియదు, అది విన్నామంతే. ఎవరో చెప్తున్నప్పుడు మనం దాన్ని విన్నాము, పర్సనల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసామా? లేదు, అది మనకి తెలియదు, మనం విన్నాము అంతే. అలాగే ఈ ధనవంతులు అవడం అనే విషయం కూడా మనం వింటున్నాము, కానీ ఎక్స్పీరియన్స్ చేయడం లేదు. ఈ విషయం చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి మేము చాలా క్లాసులు మేము అటెండ్ అయ్యాం. మాకు తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ మీకు తెలియడం కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులకి మీరు అటెండ్ అయ్యారు, వినడం జరిగింది. మీరు మిలినీర్ మైండ్ సెట్ క్లాసులకి అటెండ్ అయ్యారా అంటే అటెండ్ అయ్యారు, వినడం జరిగింది. కానీ అది మీ లైఫ్లో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు మీరు నాకు ఇది తెలుసు అనే మాటను ఉపయోగించండి. ఈ విషయం నాకు తెలుసు అని ఎప్పుడు ఉపయోగించాలి అంటే అది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను నిజంగా ధనవంతుడిని అనే ఫీలింగ్ మీలోకి వచ్చినప్పుడు ఆ ఉత్సాహాన్ని మీరు చూపించాలి. ఒకవేళ ఏదో విన్నదైతే ఇది నేను విన్నాను అని. ఈ విన్న విషయం ఒక్కొక్కళ్ళు చెప్పేటప్పుడు ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనకి చాలా సామెతలు కూడా ఉంటాయి కదా. ఈ సామెతలను మనం విన్నప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా, ఆలస్యం అమృతం విషం అంటారు. అంటే ఆలస్యం చేస్తే ఒక్కొక్క టైంలో అమృతం అవుతుంది, ఒక్కొక్క టైంలో విషంగా కూడా మారుతుంది. అంటే ఆ విషయాన్ని సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మిలినీర్ మైండ్ సెట్లో కూడా చాలా విషయాలు మనం చెప్తున్నాము. ఇవి విన్ని వదిలేస్తున్నారా అంటే నాకు ఈ విషయం తెలుసు అని స్కిప్ చేసేస్తున్నారు అనుకోండి, అది మీ జీవితంలో ఎలా అప్లై చేసుకోగలుగుతారు? మీకు తెలియాలి అంటే మీకు మీరుగా మీరు మీ మీద అప్లై చేసుకోవాలి, మీ జీవితంలో అప్లై చేసుకోవాలి. అప్పుడే మీకు దానిలో నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మాత్రమే అది మీకు తెలుసు అని అర్థం అనమాట. ఒక సక్సెస్ అయిన పీపుల్ని, ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక మాట అడిగారు, సక్సెస్కి డెఫినేషన్ ఏంటి అసలు? మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి అంటే జస్ట్ 2 words సక్సెస్ అంటే అంటారు. ఏంటంటే ఆ రైట్ డెసిషన్, అంటే కరెక్ట్ డెసిషన్ తీసుకోవడమే నిజమైన సక్సెస్కి కారణం. వెంటనే మళ్ళీ ఆ విలేకరు అడుగుతారు, అసలు కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకుంటాము అని. కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకుంటాము అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది ఆ కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం అనేది. ఓకే, ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా వస్తుంది అని. ఎక్స్పీరియన్స్ అనేది ఎలా వస్తుంది అంటే రాంగ్ డెసిషన్స్ వల్ల, అంటే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల దాంట్లో నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాని నుంచే మనం కరెక్ట్ డెసిషన్ తీసుకుంటామని ఆ సక్సెస్ అయిన పీపుల్ చెప్తున్నారు. అంటే ఈ ఇంటర్వ్యూలో, నిజంగా జరిగిన ఇంటర్వ్యూనే, నాకు అతని పేరు గుర్తులేదు కాబట్టి నేను మెన్షన్ చేయలేకపోయాను. ఈ జరిగిన ఇంటర్వ్యూ మొత్తంలో అతను వాడిన 3 పదాలు ఏంటి అంటే రైట్ డెసిషన్స్, ఎక్స్పీరియన్స్, రాంగ్ డెసిషన్స్. ఈ మూడిట్ల ఆధారంగానే ఒక మనిషి యొక్క జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది. ఈ సక్సెస్ అంటే అసలు ఏంటి అంటే సక్సెస్ అంటే ఏమిటి అని కాదు, కానీ ఎవరు అని అర్థం వస్తుంది. ఆయన చూడు సక్సెస్ అయ్యారు, ఐన్స్టీన్ సక్సెస్ అయ్యారు, ఎలాన్ మస్క్ సక్సెస్ అయ్యారు, ఇంకా జాక్ మా సక్సెస్ అయ్యారు, చాలామంది గురించి మనం బిల్ గేట్స్ సక్సెస్ అయ్యారు, అంబానీ సక్సెస్ అయ్యారు, టాటా సక్సెస్ అయ్యారు, అంటే రతన్ టాటా గారు. ఇలా ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం. సినీ యాక్టర్స్, వీళ్ళు మెగాస్టార్, వీళ్ళు పవర్ స్టార్, ఇలా సక్సెస్ అయ్యారు, వీళ్ళ స్టార్దమ్ ఉంది, సూపర్ స్టార్ అని. అంటే వీళ్ళు సక్సెస్ పీపుల్స్ అని చెప్పుకుంటున్నాము. సక్సెస్ అంటే ఒక వస్తువు కాదు, సక్సెస్ అంటే ఒక పర్సన్, అంటే ఎవరు అనేది. ఈ ఎవరు అనేది ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు సక్సెస్కి బిఫోర్గా ఉన్నప్పుడు, అంటే చిన్నతనంగా ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ దగ్గర ఏమి నాలెడ్జ్ లేదు, వాళ్ళు ఒక నార్మల్ పీపుల్.
వాళ్ళు ఎప్పుడైతే ఒక పని స్టార్ట్ చేశారో వాళ్ళ రైట్ డెసిషన్స్ తీసుకుంటూ ఎక్స్పీరియన్స్ వస్తూ అంటే వాటి నుంచి నేర్చుకుంటూ మళ్ళీ డెసిషన్స్ తీసుకుంటూ ఆ రైట్ ఆర్ రాంగ్ ఏదైనా కానీ వాళ్ళు లైఫ్లో అలా ఎదగడానికి ముందుకు వెళ్ళడానికి స్టార్ట్ చేశారు. మరి అలా ఎలా వెళ్ళగలిగారు అంటే ఇప్పుడు క్రికెటర్స్ని కొంతమందిని సక్సెస్ పీపుల్స్ అని పిలుచుకుంటున్నాం మనం. వాళ్ళందరూ చాలా కోచింగ్ తీసుకుంటారు, చాలా నేర్చుకుంటారు. క్రికెటర్గా డైరెక్ట్గా వాళ్ళు పుట్టుకతోనే వెళ్ళిపోయారా అంటే లేదు, పుట్టుకతోనే ఎవరు వెళ్ళలేదు. స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు, సంగీతం అంటే వీళ్ళందరూ నేర్చుకున్నారు. అంటే ఏదైనా ఒకటి సక్సెస్ అవ్వాలంటే ఈవెన్ దో యాక్టింగ్ కూడా నేర్చుకుని వాళ్ళు యాక్టర్స్గా స్థిరపడ్డారు. పొలిటీషియన్స్ వీళ్ళు కూడా పొలిటికల్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. వీళ్ళు కూడా కొంత శిక్షణ తీసుకుంటారు. పబ్లిక్లోకి వెళ్ళేసరికి పాలిటిక్స్ గురించి కొంత నేర్చుకుంటారు. ప్రతి రంగంలో కూడా నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ధనవంతులు చేసే గొప్ప పని ఏంటి అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. నేర్చుకోవాలి, నిరంతరం లెర్నింగ్ ఎప్పుడు కూడా ఒక నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. అదే మరి మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇది నాకు తెలుసు అనుకుంటారు. అసలు తెలుసు అన్న దానికి అర్థం జస్ట్ మనం విన్నామంతే. వినడం వల్ల మనకి తెలియదు, అది లైఫ్లో అప్లై చేసుకోవడం వల్ల తెలుస్తుందనే విషయం మనకి తెలియదు. మీ లైఫ్లో ఈ విషయాన్ని వినే ఉండొచ్చు, కానీ దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ చేస్తే నిజంగా మీ రిజల్ట్ మీ బ్యాంక్ అకౌంట్ రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అక్షరాల రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. ఒక విషయాన్ని మీకు తెలుసు అని అనే ముందు, ఇది నాకు తెలుసు అని అనే ముందుకి నుంచి ఆలోచించండి. జస్ట్ ఇది నేను విన్నాను అంతే కదా, నా లైఫ్లోకి అప్లై చేసుకున్నానా అని మీరు ఆలోచించండి. మీ లైఫ్లోకి అప్లై చేయండి. కష్టాలు, సుఖాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ ఎదుర్కొన్నవాడే సక్సెస్ పీపుల్ అవుతాడు. ఈ సక్సెస్వి అంటే మిలీనియర్ పీపుల్గా, ఒక మిలీనియర్ మైండ్ సెట్లో ఒక మిలీనియర్గా, బిలీనియర్గా మీరు ఎదగాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే నిరంతరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడే మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎంత పెద్ద ఎత్తులో ఉన్నా కానీ వాళ్ళు ఇవాళకి నేర్చుకోవడానికే ఉత్సాహం చూపిస్తారు. వాళ్ళ దగ్గర కోచెస్ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కోచ్ని పెట్టుకుని వాళ్ళు ఫైట్ మాస్టర్ని పెట్టుకుంటారు, వాళ్ళకి సంబంధించి డాన్స్ మాస్టర్ని పెట్టుకుంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈవెన్తో పొలిటికల్ లీడర్స్ మాట్లాడాలనుకున్నప్పుడు కూడా వాళ్ళకి సంబంధించి స్పీచ్ని ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళు నేర్చుకుని మాట్లాడుతున్నప్పుడు మరి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉన్నప్పుడు డబ్బుకు సంబంధించి మనం కూడా నేర్చుకోవాలి కదా. ఎప్పుడైతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి, ఫైనాన్స్ గురించి మనం నేర్చుకుంటామో, ఎలా ఉంటామో అప్పుడే మన యొక్క విలువని మనం పెంచుకుంటామో, మన యొక్క సామర్థ్యాన్ని మనం పెంచుకుంటామో అప్పుడే మన సంపద కూడా పెరుగుతుంది. నేర్చుకోవాలి అనే తపనని మీలో పెంచుకోండి. నేను పాత వీడియోలో చెప్పాను మీ యొక్క ఆదాయాన్ని డివైడ్ చేసి ఎలా ఉపయోగించాలి అనేది. దానిలో ఒక 10%ని మీరు నేర్చుకోవడానికి పక్కన పెట్టమని కూడా చెప్పాను. ఆ 10% ఆదాయాన్ని మీరు బుక్స్ కోసం ఖర్చు పెట్టండి, మంచి వీడియోస్ కోసం ఖర్చు పెట్టండి, ఇంకా దేనికోసమైనా ఖర్చు పెట్టి మీరు నేర్చుకోవడానికే, మీ జీవితంలో ఎదగడానికి దాన్ని ఉపయోగించి సక్సెస్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవడానికి ముందుండాలని, నిత్య విద్యార్థిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరందరూ కూడా ధనవంతులయ్యి బిలియనీర్గా ఎదగాలని మన యూనిపవర్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.